50-80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. నమస్తే నాగేశ్వర్ గారు. లంచాలు, మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ అరెస్ట్ అవుతారా అనే ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో ఒకవేళ నేరం రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం ఒక 25 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు అనేది వార్త సార్. ఒకసారి చూపించండి. అది లంచం ఇచ్చినందుకు 5 ఏళ్ళు, మోసం కింద 20 ఏళ్ల వరకు. అమెరికా భారత్ మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ఉంది. దీని ప్రకారం అదానీని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, నాతో సహా భారత పౌరసత్వం గల వ్యక్తిని, భారతీయుడిని అమెరికా అరెస్ట్ చేయగలుగుతుందా అని చెప్పి చట్టం ఏం చెప్తాం అంటే మొదటి పాయింట్ ఏంటంటే, భారతదేశ పౌరసత్వం ఉన్న వ్యక్తి పైన మరి అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయింది? ఇప్పుడు ఆయన ఇండియన్ సిటిజనే కదా. ఆయనే కాదు, ఇప్పుడు 8 మంది మీద కేసులు ఉన్నాయి. అంటే సాగర్ అదానీ, వినీత్ జైన్, ఇలా 8 మంది పైన. ఇందులో దాదాపు ఒక్కరు మినహా అందరూ భారత పౌరులే అనుకుంటాను. సో గౌతమ్ అదానీ అయితే భారత పౌరుడు. మన భారత పౌరుని పైన అరెస్ట్ వారెంట్ విడుదలైంది కదా, కేసు కూడా నమోదైంది కదా. అంటే అమెరికాలో ఫారిన్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఓ చట్టం ఉంది. ఇది 1970s వచ్చిన చట్టం. ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద విదేశాల్లో ఎక్కడైనా అవినీతికి ఒక కంపెనీ పాల్పడినప్పుడు ఆ కంపెనీకి అమెరికన్ మార్కెట్స్తో కానీ, అమెరికన్ బ్యాంకులతో కానీ, అమెరికన్ ఇన్వెస్టర్లతో కానీ సంబంధం ఉన్నప్పుడు అమెరికాలో విచారణ జరుపుతారు. లేదు ఇప్పుడు భారతదేశంలో ఎవరు అందరిపైన విచారణ జరుపుతారని కాదు, భారతదేశంలో జరిగే ప్రతి నేరాన్ని అమెరికా విచారణ జరుపుతుందని కాదు. అమెరికన్ మార్కెట్లు, అమెరికన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అమెరికాలో పెట్టుబడుల సమీకరణ, వీటితో లింక్ అయి ఉండాలి. ఇప్పుడు గౌతమ్ అదానీ పైన ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావటానికి కారణం ఏంటంటే, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అలాగే అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలు భారతదేశంలో తమ సోలార్ పవర్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవటానికి, పవర్ సేల్ అగ్రిమెంట్స్ అంటారు, పిఎస్ఏ అని, పవర్ సేల్ విద్యుత్ అమ్మకాల ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రభుత్వంలో ఉండేవారికి, అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అన్న పదం నేను మొదట్లో కూడా చెప్పాను. మాకు అమెరికాలో అఫీషియల్ అంటే మనలాగా బ్యూరోక్రట్ అనే మీనింగ్ కాదు. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు అఫీషియల్స్ అనే అంటారు. సో గవర్నమెంట్ ప్రభుత్వ రాజకీయ నాయకులు కూడా అక్కడ ప్రభుత్వాల్లో నడిపే మంత్రులు కూడా అఫీషియల్స్ కిందకి వస్తారు. సో అందువల్ల ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు ఇచ్చారన్నది అభియోగం. ఈ లంచాలు ఇచ్చినటువంటి కంపెనీలు, ఇప్పుడు ఉదాహరణకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అజూర్ పవర్ ఇండియా. అజూర్ పవర్ కోమో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిన కంపెనీ అది. అంటే అమెరికన్ మార్కెట్స్తో, క్యాపిటల్ మార్కెట్స్తో సంబంధాలు ఉన్నటువంటి కంపెనీ. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక బాండ్ల రూపంలో అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సమీకరించింది. అందువల్ల ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారము అమెరికా మార్కెట్లతో సంబంధాలు ఉన్నాయి, అమెరికా ఇన్వెస్టర్లతో సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద క్రైమ్ అనేది ఇండియాలో జరిగిన, క్రైమ్ అనేది ఇండియన్ కంపెనీ జరిపిన, క్రైమ్ అనేది ఇండియన్ సిటిజన్ జరిపిన, ఆ ఇండియన్ కంపెనీ, ఆ ఇండియన్ సిటిజన్ అమెరికన్ మార్కెట్స్తో, అమెరికన్ ఇన్వెస్టర్లతో రిలేషన్స్ ఉన్నాయి కనుక ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వస్తుంది కనుక గౌతమ్ అదానీ పైన అభియోగం మోపబడింది. దీన్నే అమెరికన్ లీగల్ పరిభాషలో ఇండాక్ట్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక రకంగా ఛార్జ్ షీట్ అయితే, కొంతమంది న్యాయ నిపుణులు అనేది ఇట్ ఈజ్ మోర్ దెన్ ఛార్జ్ షీట్ అని. ఇండాక్ట్మెంట్ అనేది మన దేశ లీగల్ పరిభాషలో ఛార్జ్ షీట్ అంటాం, కానీ ఛార్జ్ షీట్ కన్నా సీరియస్. జస్టిస్ సంజయ్ హెగ్డే ఇండియా టుడేలో మాట్లాడుతూ, రినౌండ్ జడ్జ్, ఇట్స్ మోర్ దెన్ ఛార్జ్ షీట్ అంటారు. కానీ ఎవరైనా అందరూ న్యాయ నిపుణులు చెప్పేది మన దేశ లీగల్ పరిభాషలో చెప్పాలంటే ఛార్జ్ షీట్ దాఖలైంది. ఛార్జ్ షీట్ దాఖలైనంత మాత్రాన నేరస్తుడా కాదు. అమెరికన్ చట్టమైనా మన చట్టమైనా ఏం చెప్తుంది? అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. అంటే దోషిగా నిరూపితమయ్యేంత వరకు ఒక వ్యక్తి నిందితుడు మాత్రమే, నేరస్తుడు కాదు. అది గౌతమ్ అదానీకైనా వర్తిస్తుంది. ఇప్పుడు గౌతమ్ అదానీకి కూడా అమెరికన్ కోర్టులో ఫైట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనకు అర్థం కావాల్సింది, ఇదేదో వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, గిట్టని వారు
గౌతమ్ అదానీపై కేసు పెట్టలేదు. కేసు పెట్టింది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఇందులో క్రిమినల్ కోర్ట్ కేసు ఉంది, సివిల్ కేసు ఉంది. క్రిమినల్ కేసు ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పెట్టింది, అంటే అఫీషియల్గా అమెరికా ప్రభుత్వ న్యాయశాఖ పెట్టింది. తర్వాత మీకు సివిల్ కేసు ఏమో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ కమిషన్, అంటే మన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాగా అమెరికాలో క్యాపిటల్ మార్కెట్స్ను రెగ్యులేట్ చేసేటువంటి యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కేసు పెట్టింది. సో అందువల్ల ఈ 2 కేసుల్లో జైలు శిక్ష పడుతుందా అంటే నిరూపితమైతే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. ఇప్పుడు విడుదలైంది అరెస్ట్ వారెంట్. ఈ అరెస్ట్ వారెంట్ ఆల్రెడీ విడుదల అవడమే కాదు, దీన్ని అమెరికా కోర్టు ఫారిన్ లా ఎన్ఫోర్స్మెంట్, అంటే ఈ చట్టాన్ని విదేశాలలో కూడా అమలు చేసేటువంటి ఏజెన్సీస్కు దీన్ని అప్పచెప్పారు. ఈ నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, దాన్ని ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫారిన్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు దీన్ని అప్పచెప్పారు. తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి అనేది సహజంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్పోల్ లాంటి సంస్థలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ పోలీస్ అంటారు ఇంటర్పోల్ అని. ఇండియా కూడా సిగ్నటరీ ఆఫ్ ఇంటర్పోల్. అయితే ఇప్పుడు మనము విజయ్ మాల్యా అప్పగించడం కొరకు, నీరవ్ మోడీ అప్పగించడం కొరకు, చౌస్కీ, లలిత్ మోడీ ఇలాంటప్పుడల్లా ఇంటర్పోల్ను అడుగుతూ ఉంటాం. ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి ఇంటర్పోల్లో భాగమైన మెంబర్ నేషన్స్కు కోఆపరేషన్కు పిలిపిస్తుంది. సో దాంతో పాటు ఏంటంటే మనకు ఆ దేశంతో నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం ఉండాలి, అంటే దీన్ని ఎక్స్ట్రడిషన్ ట్రీటీ అంటారు. ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉన్నంత మాత్రాన్ని అప్పగిస్తారా? ఇప్పుడు మనకు యూకేకు ఎక్స్ట్రడిషన్ ప్రక్రియ మనం విజయ్ మాల్యా విషయంలో, నీరవ్ మోడీ విషయంలో ఎంత జరుగుతుందో మనం చూస్తున్నాం. సో అది ఇప్పటికీ కూడా ఏమీ తేలడం లేదు. చౌస్కీ అయితే వెళ్ళి యాంటిగ్వా అనే ఒక చిన్న దేశంలో ఉన్నాడు. అయితే ఇండియాకు అమెరికాకు నాకు గుర్తున్నంత వరకు 1997లో అనుకుంటాను ఎక్స్ట్రడిషన్ ట్రీటీ కుదిరింది, నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం అని. సో నేరగాళ్ళ అప్పగింత ఒప్పందం ఉంది కదా అని ఆటోమేటిక్గా అప్పగిస్తారా? ఇప్పుడు ఉదాహరణకు హఫీజ్ సయీద్, ముంబై అల్లర్లలో బాధ్యుడైన హఫీజ్ సయీద్తో పాటు ఒక అమెరికన్ అతను కూడా ఉన్నాడు. అతన్ని అప్పచెప్పమని భారతదేశం చాలాసార్లు అడిగింది, కానీ అప్పచెప్పలేదు. సో అందువల్ల ఇట్స్ ఏ ప్రాసెస్కి అయితే అవకాశం ఉంది. సో తర్వాత డిప్లొమసీ ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ అరెస్ట్ వారెంట్ 1 month క్రితమే విడుదలైంది అని అంటున్నారు. అప్పటిదాకా దీన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఏ అదృశ్య శక్తి ఇన్వాల్వ్మెంట్ లేకుండా గౌతమ్ అదానీ పైన అరెస్ట్ వారెంట్ వెంటనే బయటికి రాకుండా ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందువల్ల ఇప్పుడు ఇందులో మనకు తెలియని హిడెన్ డిప్లొమసీ ఉంటుంది, 2 దేశాల మధ్య సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఒక అవకాశం మోడీకి ట్రంప్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మోడీకి అదానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. అందువల్ల ఏ హిడెన్ ఫోర్సెస్ పనిచేస్తే ఏ లీగల్ ప్రాసెస్ ఏమవుతుందనేది క్వశ్చన్. అయితే అమెరికాలో మనలాగా అంత సులభంగా లీగల్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చా అంటే మనలాగా చిన్న లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే పెద్ద లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో అది ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ వాడతారో అనేది చాలా కష్టం. కానీ అమెరికన్ చట్టాల్లో ఈ క్యాపిటల్ మార్కెట్స్ మ్యానిపులేషను, ఫైనాన్షియల్ మార్కెట్స్ మ్యానిపులేషన్ అయితే చాలా సీరియస్గా తీసుకుంటారు, నార్మల్ క్రైమ్ లాగా కాదు. ఎందుకంటే అమెరికాలో కూడా అనేక బ్యాంకులు, లేమన్ బ్రదర్స్ లాంటి బ్యాంకులు దెబ్బతిన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్, ఎన్రాన్ లాంటి కంపెనీలు స్కాముల్లో ఇరుక్కున్నాయి. అమెరికన్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఏఐజీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకటి, ఏఐజీ లాంటి కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో కార్పొరేట్ ఫ్రాడ్స్ అనేది కొత్త కాదు. సో క్యాపిటలిస్ట్ నేషన్స్లో చాలా దేశాల్లో, అమెరికా, జపాన్, యూకే ఇలాంటి దేశాల్లో ఈ క్యాపిటలిస్ట్ ఫ్రాడ్స్ అవుతాయి. అందువల్ల చాలా బలమైన చట్టాలు కూడా ఉన్నాయి. సో బలమైన చట్టాలు ఉన్నాయి కనుక ఈ ప్రాసెస్ ఎంతకాలం పడుతుంది, ఎప్పుడవుతుంది, ఇండియా అప్పగించాల్సి వస్తుందా, ఇవన్నీ యాజ్ ఆఫ్ నౌ రేమ్ ఆఫ్ స్పెక్యులేషన్. యాజ్ ఆఫ్ నౌ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ ఇది ఇన్నసెంటే. సో ఇప్పటి వరకు నేరారోపణ జరిగింది తప్ప నేరం రుజువై శిక్ష పడే దశ లేదు. నేరారోపణ జరిగి అరెస్ట్ వారెంట్ వరకే ఇష్యూ అయింది. సో ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు గౌతమ్ అదానీ అమెరికాకు పోలేడు. సో అది మేజర్ డెవలప్మెంట్ కదా. ఇప్పుడు ఇండియన్ బిజినెస్ మ్యాన్, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్కు అమెరికా లాంటి కంట్రీలో అడుగుపెట్టే ధైర్యం లేదు. నేను పోగలను, మీకు పోలేను. గౌతమ్ అదానీ పోలేడు, ఎన్ని లక్షల కోట్లున్నా. నిజంగానే గౌతమ్ అదానీ అమెరికా గడ్డపైన అడుగు పెడితే గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు. సో దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ డేంజర్. అందుకే భారతదేశం
అదాని వేరు, ఇండియా వేరు అన్న మెసేజ్ అంతర్జాతీయ బిజినెస్ కమ్యూనిటీకి ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ మోడీ ప్రభుత్వంలో అదాని ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ అదాని, అదాని పైన దాడిని ఇండియాపై దాడిగా చూస్తున్నారు. ఇదే జరిగితే మన దేశానికి నష్టం. ఎందుకంటే ఇండియన్ బిజినెస్ మెన్, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ అమెరికా గడ్డ మీదనే అడుగు పెట్టలేని దుస్థితిలో ఉంటే అది మన భారతదేశ వ్యాపారాలకు మంచిదా? అందువల్ల మాకు సంబంధం లేదు. ఇండియన్ బిజినెస్ రోబస్ట్, ఇండియన్ బిజినెస్ హానెస్ట్. అదాని తప్పేస్తే అదాని శిక్షించండి. వై డు యూ పనిష్ ఎంటైర్ కంట్రీ అనే స్టాండ్ మనం తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఆ స్టాండ్ తీసుకోకుండా అదాని వెనకాల భారతదేశం మొత్తం ర్యాలీ అయ్యేలా ఓ పెద్ద ప్రయత్నం జరుగుతుంది. అది ఇండియన్ ఇంట్రెస్ట్లకు ప్రమాదం. ఇప్పుడు అదానికి శిక్ష పడితే ఇండియన్ వ్యాపార సంస్థలంతా నీకు నేరస్తులుగా సమాజం ముందు అమెరికన్ లా ముందు ఎందుకు ఉండాలి మనం? ఒకవేళ నిజంగానే అదాని తప్పు చేస్తే అదాని చూసుకుంటాడు, మనం ఆ డీలింగ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ డీలింగ్ చేయకుండా దేశ ప్రతిష్టను, దేశ ప్రజల ప్రతిష్టను, భారతదేశ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రతిష్టను అంతటి అదాని వెనకాల ర్యాలీ చేస్తున్నారు. అది ప్రమాదకరం. ఇప్పటికే దీని ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు రేపు నిజంగానే అదాని అరెస్ట్ అవుతాడా, అదానికి ఏం చేస్తారు, అదంతా వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ కంబర్సమ్ లీగల్ ప్రాసెస్. చాలా సంక్లిష్టమైంది, సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ. అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కానీ ఈలోగా హెవీ టోల్ మొదలైంది. మీకు ఇప్పుడు కెనియాలో అదాని ఎయిర్పోర్ట్ నిర్మాణము, పోర్ట్ నిర్మాణం కాంట్రాక్ట్ను కెనియా ఉపసంహరించుకుంది. విచిత్రం ఏంటంటే బీజేపీ అధికార ప్రతినిధి జాతీయ టీవీకి వచ్చి కెనియా ప్రభుత్వం తొందరపడి అదాని పైన చర్యలు తీసుకుంటుందని అదానికి సపోర్ట్గా వాదిస్తున్నారు. అదేదో అదానికి ఇండియా మొత్తం డిఫెన్స్ లాయర్ లాగా మారిపోయడం అనేది. కెనియా ప్రభుత్వం ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ తీసుకున్నది. కెనియాలో ప్రతిపక్షం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది అదానితో ఇది అక్రమ ఒప్పందము, ఇది కెనియా దేశ ప్రయోజనాలకు తాకట్టు పెట్టి అదానికి సహకరిస్తున్నారు, ఎవరో ఒత్తిడితో సహకరిస్తున్నారు కెనియాలో మీడియా ప్రతిపక్షం ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. ఇప్పుడు ఈ అమెరికన్ కోర్టు ఎప్పుడైతే ఇండాక్ట్మెంట్ ఇచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చిందో కెనియా వెంటనే దాన్ని రద్దు చేసింది. సో ఇది అదానికి కొన్ని వేల కోట్ల ఎఫెక్ట్. అది తర్వాత ఆల్రెడీ శ్రీలంకలో కాంట్రవర్సీ నడుస్తుంది. శ్రీలంకలో ఏకంగా టాప్ అధికారులు, శ్రీలంక పవర్ డిస్ట్రిబ్యూషన్ నాయకత్వం ఇచ్చిన ప్రభుత్వ అధికారులు బహిరంగంగా వాంగ్మూలాలు ఇచ్చారు. మోడీ ఒత్తిడి మీదకే శ్రీలంక ప్రెసిడెంట్ అదానికి కాంట్రాక్ట్ ఇప్పించాడు ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా అని. శ్రీలంకలో అదానికి కాంట్రాక్ట్ల పైన శ్రీలంక ప్రతిపక్షం, శ్రీలంక మీడియా తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా వారి విచారణ సంస్థల ముందు శ్రీలంకలో ఉన్న ఉన్నతాధికారులు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. ప్రెసిడెంట్ మీద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒత్తిడి మేరకు ఇచ్చారని. ఇప్పుడు ఆ శ్రీలంకలో కూడా అదానీ కంపెనీలకు వ్యతిరేకంగా యాక్టివిటీ నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు అదానీ కాంట్రాక్ట్లు ఉన్నాయి. సో బంగ్లాదేశ్లో కూడా అదానీ కాంట్రాక్ట్లకు ఆల్రెడీ అదానీ నోటీస్ కూడా ఇచ్చాడు, వాళ్ళకు పేమెంట్స్ జరగడం లేదని. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో అదానీ కాంట్రాక్ట్లకు కూడా ప్రశ్నార్థకమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్గా అమెరికాలో బాండ్ ద్వారా భారీ ఎత్తున 7,000 కోట్లు అనుకుంటాను గుర్తుందో, భారీ ఎత్తున నిధులు సమీకరించడానికి ఆల్రెడీ అదానీ కంపెనీ ప్రయత్నిస్తోంది. దాన్ని ఆల్రెడీ అదానీ కంపెనీ రద్దు చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందువల్ల ఇట్స్ ఎ మ్యాసివ్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అయితే ఆల్రెడీ మొదలైంది. అయితే ఈ ఇంపాక్ట్ అదానీ వరకే ఇప్పటి వరకు పరిమితమైంది. కానీ మనం అదానీ వెనకాల దేశాన్ని మొత్తాన్ని ర్యాలీ చేసి దీన్ని ఏదో దేశభక్తియుత అంశంగా మారిస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే ఇండియన్ బిజినెసెస్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇట్స్ అన్ ఇష్యూ బిట్వీన్ అమెరికన్ లా అండ్ అదానీ. ఇది ఆ భారతదేశంతో సంబంధం లేదు. అదాని తప్పు చేస్తే శిక్షకు అనుభవిస్తారు, తప్పు చేయకపోతే బయటపడతారు. అమెరికాలో అదానిపై కేసు నమోదైన తర్వాత ఆ కంపెనీ షేర్లు చాలా పడిపోయినాయి సార్. 20% పడిపోయాయి. అంటే ఆయనకి ఆర్థికంగా నష్టం అవ్వచ్చు, కానీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఏదైనా నష్టం? ఆర్థికంగా ఆయనకు ఒక్కరికి నష్టమైతే మనకే అభ్యంతరం లేదు. ఈ డిజర్వ్స్ టు బి. కానీ ఇది ఆయన పెట్టుబడులన్నీ స్టాక్ మార్కెట్లో అంటే ప్రజల పెట్టుబడులు. ఇప్పుడు ఉదాహరణకు మన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మీరు నేను పాలసీలు తీసుకొని ప్రీమియంలు కట్టిన ఎల్ఐసి ఉంది. ఎల్ఐసికి సంబంధించిన పెట్టుబడులు కూడా అదాని కంపెనీలు ఉన్నాయి. అంటే నేనేం అనడం లేదు ఎల్ఐసి దెబ్బతీస్తుందని. ఎల్ఐసి ఎక్స్పోజర్ అదాని కంపెనీలో చాలా పరిమితం. ఎల్ఐసి ఇస్ ఎ వెరీ బిగ్ కంపెనీ, ఎలాంటి డోకా లేదు ఎల్ఐసికి. కానీ అది ₹1 ఎక్స్పోజర్ ఉన్నది మన రూపాయి కదా, మీది నాది కదా. సో అందువల్ల ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అలాగే నేరుగా కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారు. మీకు ఉదాహరణకు ఇప్పుడు అమెరికన్ కోర్టు ఇండాక్ట్మెంట్ ముందు
మీరు అదానీ కంపెనీస్లో కనుక ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటే ఇవాళ 80,000 అయిపోయింది మీ సంపద. సో ఇది అంతే లక్షలాది మంది భారతీయులు కూడా అదానీ మేనూవర్స్ వల్ల దెబ్బతింటున్నారు. ఆల్రెడీ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చాక అదానీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. కొన్ని లక్షల కోట్ల భారతీయ మదుపుదారులు అంటారు, ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ భారీ ఎత్తున నష్టపోతున్నారు. సో అందువల్ల ఈ ఛాలెంజ్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ప్రజలకే నష్టం. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా డెఫినెట్గా ఒక సమస్య ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఒక భారత ప్రజల్లో అయితే అదానీ మోడీ సంథింగ్ ఈజ్ దేర్ అనే భావన బలంగా ఉంది. ఈ భావన బలంగా ఉండటానికి మోడీపై అదానీ పైన ఈ ఆరోపణలు వచ్చిన మరుక్షణం పెద్ద ఎత్తున బీజేపీ అనుకూల మీడియా, బీజేపీ అనుకూల ప్రతినిధులు, అధికారిక ప్రతినిధులు కూడా టీవీ ఛానళ్ళకి వచ్చి అదానీ డిఫెండ్ చేయడం మొదలుపెట్టారు. ఏం అవసరం అదానీ? ఇదే మీకు వేరే హిందూజాస్ పైన ఒక ఆరోపణ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్లో హిందూజాస్ ఇద్దరు పని వాళ్ళను చాలా నీచంగా వ్యవహరించారు, వాళ్ళకి జీతాలు చాలా జీతం ఇచ్చి వాళ్ళ పట్ల క్రూరంగా వ్యవహరించారని స్విట్జర్లాండ్ లేబర్ లా కింద హిందూజాస్ పైన కేసు పెట్టారు. దానిపైన కూడా మీడియాలో బాగా చర్చ నడిచింది. హిందూజాస్ లాంటి పెద్ద హిందూజాస్ అనుకుంటున్నా గుర్తున్నంత వరకు అంత పెద్ద కంపెనీ అయింది, ఒక పెద్ద ఇండియా లార్జెస్ట్ కార్పొరేట్ కాంగ్లమరేట్స్, విదేశాల్లో పనిచేస్తున్న కాంగ్లమరేట్లు ఒకటి. మరి ఏ బీజేపీ ప్రతినిధి వచ్చి దాన్ని సమర్థించడానికి రాలే కదా టీవీ ఛానళ్లకు. అదానీ అనే వరకు ఎందుకు వస్తున్నారు? మాకేం సంబంధం లేదంటారు, మాకేం సంబంధం అంటారు, మళ్ళీ అదానీ డిఫెండ్ చేస్తానికి మామూలుగా రారు మళ్ళీ. సో ఇది కెన్యా అదానీ కాంట్రాక్ట్లో రద్దు చేస్తే అది అన్యాయము. అమెరికా కోర్టులు చాలా తొందరపడి చర్యలు తీసుకుంటున్నాయి. అది అదానీ పైన కెన్యా తొందరపడి చర్యలు తీసుకుంటోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా అదానీ కాంట్రాక్ట్లు రద్దు చేయొద్దు అంటూ పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారు. మీరు ఎక్కడన్నా నేషనల్ మీడియా అంతా చూడండి, అదానీ తరఫున వచ్చిన రిప్రజెంటేటివ్స్ కాదు, అదానీ డిఫెండ్ చేసే వాళ్ళంతా బీజేపీ అనుకూల రాజకీయ విశ్లేషకులు, బీజేపీ ఈకో సిస్టమ్ నుంచి వస్తున్న వాళ్ళే. మరి మీకు ఏం సంబంధం లేనప్పుడు అదానీని ఎందుకు మీరు ఇంత డిఫెండ్ చేయాల్సి వచ్చింది? అందువల్ల అది ఎక్కడే కాదు, మీకు అదానీ అందరికీ తెలుసు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి అదానీ ప్రైవేట్ జట్లోనే మోడీ తిరిగేవారు. ఇదేం తెలియదు కదా అందరికీ. మీరు అదానీ వ్యాపార సామ్రాజ్యం గ్రాఫ్ గీయండి, మోడీ రాజకీయ పెరుగుదల గ్రాఫ్ గీయండి, మీకు క్లియర్గా కోయిన్సైడ్ కనబడుతుంది. మోడీ పెరుగుతున్న కొద్దీ అదానీ పెరిగాడు. సో ఇది క్లియర్ ఇండికేషన్. తర్వాత మీకు ఒక్క ఉదాహరణ చాలు, లక్నో, త్రివేంద్రం, గౌహతి ఇలా 6 ఎయిర్పోర్ట్లను అదానికి అప్పచెప్పారు. అప్పచెప్పినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, నీతి ఆయోగ్ చాలా క్లియర్గా రిటర్న్ నోట్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఫైనాన్స్ మినిస్ట్రీలో భాగం, నీతి ఆయోగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగం ఉన్న 2 వ్యవస్థలు స్పష్టంగా ఏమని చెప్పాయంటే ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ విమానాశ్రయాలు, టెక్నాలజీ ఇంటెన్సివ్, రెండింటి కన్నా ఎక్కువ ఏ ఒక్క కంపెనీకి ఇవ్వకండి అని రికమెండేషన్ ఇచ్చాయి. ఎవరిచ్చారు ఈ రికమెండేషన్? నీతి ఆయోగ్ ప్రభుత్వ సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ప్రభుత్వ సంస్థ, ఏ ప్రతిపక్షాలు చెప్పలే. కానీ ఆ నీతి ఆయోగ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సిఫారసులను పక్కకు పెట్టి నేరుగా అత్యున్నత స్థాయిలో రాజకీయ నిర్ణయం తీసుకొని 6 కారు విమానాశ్రయాలు అదానికి అప్పచెప్పారు. అదానికి ఏ అనుభవం లేకపోయినా కూడా ఎట్లా అప్పచెప్పారు? మరి ఇది ఎలా జరుగుతుంది? సామాన్యులు జరుగుతుందా? తర్వాత జీవీకేకు అదానికి మధ్య నవీన్ ముంబై సేల్ పైన చర్చ జరుగుతున్న సమయంలో సో జీవీకే వాళ్ళు ఒప్పుకోకపోతే జీవీకే పైన మీకు సిబిఐ, ఈడీ రైడ్ జరుగుతాయి. ఎట్లా జరుగుతాయి? సో ఆ తర్వాత ఒప్పుకుంటారు, ఆ తర్వాత అదానికి వెళ్ళిపోతుంది. అది ఇవన్నీ యాక్సిడెంటల్గా జరుగుతాయా? సో ఇవన్నీ యాక్సిడెంటల్గా జరుగుతాయని మనం నమ్మితే సో అందువల్ల డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే నెట్టివేయబడ్డారు. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా బ్లేటెంట్గా అదానికి డిఫెండ్గా, అదాని పైన దాడి అంటే భారతదేశం పైన దాడి, భారత వ్యాపార సామ్రాజ్యాలపైన దాడి, భారతదేశ ఆర్థిక వెన్నెముక పైన దాడి, ఇది కావాలని అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ ఇండియా పైన కుట్ర వండుతోంది అని ఒక పెద్ద ప్యాట్రియాటిజం అనే యాంగిల్లో తీసుకుంటున్నారు. ఇది ఇండియా లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ తప్పు చేస్తే మన దేశానికి అవమానం కదా, మనం ఇమీడియట్గా డీలింగ్ చేసుకోవాలి. రైటా తప్ప ఆయన తెలుసుకుంటాడు. ఇప్పటికిప్పుడు నేనే అదానిని శిక్షించమని కూడా అంటలేను, కానీ అట్లీస్ట్ వీ షుడ్ డీలింగ్. వాస్తవానికి ఇండియాలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ, ఈడీ విచారణ జరపాలి కదా, ఎందుకు జరపదు? అదాని పైన ఇన్ని ఆరోపణలు వస్తున్నా సిబిఐ, ఈడీ కేసులు ఎందుకు ఫైల్ చేయడం లేదు? వేరే ఇది ముఖ్యమంత్రుల్ని లోపలేస్తున్నారే. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లోపలేశారు, హేమంత్ సోరెన్ లోపలేశారు. ఏం నిరూపితమైంది వాళ్ళ మీద?
ఏం నిరూపించబడలేదు కదా, కేసులు అభియోగాలే కదా ఇప్పటికీ. మరి అదాని పైన ఇంత సీరియస్ అభియోగాలు అమెరికన్ కోర్టులో వచ్చినా సిబిఐ ఈడీ ఎందుకు కదలదు, ఎందుకు మెదలదు? ఇవన్నీ చాలా బీజేపీకి మోడీకి ఉన్న మా అదానికి ఉన్న అనుబంధాన్ని. అందువల్ల రాజకీయంగా ప్రజలు దానిపైన రియాక్ట్ అవుతారా? ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. రాఫెల్ విషయంలో చాలా క్లియర్గా అనుభవం లేని సబ్బులు కూడా, డిటర్జెంట్ సబ్బులు కూడా తయారు చేసే అనుభవం లేని, ఆర్థికంగా ఏ కంపెనీని సమర్థవంతంగా నడపని, అప్పటి వరకు కాగితాలకే పరిమితమైన కంపెనీకి 20,000 కోట్ల కాంట్రాక్ట్లు అనిల్ అంబానీకి వచ్చాయి. రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అప్పుడు 2019 ఎలక్షన్లో రాహుల్ గాంధీ దాన్ని ప్రధాన ఇష్యూ చేశారు. అయినా ప్రజలు పట్టించుకోలేదు. ప్రజలు పట్టించుకుంటారా లేదా నేను చెప్పలేను, కానీ డెఫినెట్లీ ఇట్ వెరీ సీరియస్ ఇష్యూ కదా. కేటీఆర్ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ కూడా అదానీని ఒక దొంగల ఒక ఇదిలా చూస్తూ ఉన్నాయి కదా. మరి రేవంత్ రెడ్డి చాలా ఒప్పందాలు చేసుకున్నారు. మరి ఆ ఒప్పందాలని క్యాన్సిల్ చేసుకునే దమ్ముందా మీకు అంటూ రాహుల్ గాంధీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్ కేటీఆర్. ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. ఇప్పుడు అదానీ దొంగ అని అనలేదు, అదానీ పైన ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు ఒక అదానీ చేసే ప్రతి వ్యాపారము దొంగ వ్యాపారమా? అదానీ పెట్టే ప్రతి పెట్టుబడిలో అక్రమాలు ఉన్నాయని ఎవరు కంక్లూడ్ చేశారు? ఏ రాజకీయ నాయకులు కంక్లూడ్ చేయలేదు కదా. అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట, ఇండియా కూటమి ప్రభుత్వాలు ఉన్న చోట, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట, కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్న చోట కూడా అదానీ ఉన్నాడు. సో మనకు అర్థం కావాల్సింది, మనకేం అదానీ పైన కోపమా, ఏమన్నా జాతి వైరమా? సో అదానీ భారతదేశంలో ఒక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్న కంపెనీలు, మళ్ళీ కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, కోల్స్లు, మీకు డేటా సెంటర్లు మామూలు కాదు కదా. సో అదానీ ఇన్వెస్ట్మెంట్ నేను గతంలో కూడా చెప్పాను, అదానీ పెట్టకపోతే పెట్టుబడులు అడుక్క తినేవాడు పెడతాడా అని. నాగేశ్వర్ పెడతాడా, రవిశంకర్ పెడతాడా? అదానికి పెట్టకపోతే నేను పెట్టగలను పెట్టుబడులు. సో అందువల్ల అదానీ పెట్టుబడులే వద్దు, అదాని ఒక దొంగ, అదాని నేరస్తులు, అదాని చేసే ప్రతి వ్యాపారము నేరపూరితం, ఎవరు చెప్పాడండి ఇది? ఇలాంటి కంక్లూజన్ ఎవరిచ్చారు? ఎవరిచ్చినా తప్పే. అదానీ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇండియాస్ ఇండస్ట్రియలిస్ట్. సో అందువల్ల అనుమానమే లేదు, ఇండియా నీడ్స్ అదానీ. కానీ ఇండియా ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిన అదానిని, క్యాపిటలిస్ట్ అయిన అదానిని కావాలి, క్రోనీ క్యాపిటలిస్ట్ అయిన అదాని వద్దంటున్నాం. సో దేన్ని వ్యతిరేకిస్తున్నాం? క్రోనిజాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప క్యాపిటలిజాన్ని వ్యతిరేకించలేదు ఎవరు. అదాని ఇన్వెస్ట్మెంట్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ఎందుకు వ్యతిరేకించాలి? సో ఎవడైనా ఒక వ్యాపార సంస్థ ఇప్పుడు ఒక హోటల్ పెట్టుకుంటారు, హోటల్ చట్టబద్ధంగా పెడతారు, మనం ఏమైనా వ్యతిరేకిస్తామా? కానీ నిన్నటిది మొన్నటిది ఫుడ్ పెడితే వ్యతిరేకిస్తాం. ఆ నిన్నటిది మొన్నటిది ఫుడ్ పెట్టడాన్ని వ్యతిరేకించాలి, హైజీన్ బాగాలేకపోతే వ్యతిరేకించాలి, లేబర్ ప్రాక్టీస్ బాగాలే కూడా వ్యతిరేకించాలి. కానీ హోటల్ యజమాని నువ్వు అసలు ఉండకూడదు అని అనొచ్చా? ఇది కూడా అంతే. అదాని తెలంగాణలో పెట్టిన పెట్టుబడుల్లో కనుక ఎక్కడైనా అక్రమాలుంటే, ఎక్కడైనా అవినీతి పాల్పడితే ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి, ఒప్పందం రద్దు ఇవ్వాలి. జస్ట్ బికాజ్ అదానీ పైన ఒక ఆరోపణ, అందులో తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మీకు తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్. సో తెలంగాణకు సంబంధమే లేదు కదా ఈ ఆరోపణ పైన. సో అందువల్ల తెలంగాణలో పెట్టిన పెట్టుబడుల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా? అది కనుక కేటీఆర్ బయట పెడితే డెఫినెట్గా దానిపైన చర్య తీసుకోమని చెప్పాలి. సో అందువల్ల అదాని క్రోనిజాన్ని వ్యతిరేకించాలి తప్ప అదాని క్యాపిటలిజాన్ని కాదు కదా వ్యతిరేకించాల్సింది. అదాని పెట్టుబడులు పెట్టకపోతే ఇంకెవరు పెట్టుబడులు పెడతాడు? సో అందువల్ల ఈ క్లారిటీ మనకు ఉండాలి. అదాని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్న, అదాన్ని అరెస్ట్ చేయమంటున్నాడు అంటే రాహుల్ గాంధీ స్టేట్మెంట్లో మీరు ఎక్కడైనా భారతదేశంలో ఉన్న అదాని వ్యాపార సంస్థలందరినీ అన్నీ రద్దు చేయండి, జాతీయం చేయండి, అదాని దేశ బహిష్కరించండి అని అన్నారా? అంటే తప్పే. అదాని ఇది కేస్ టు కేస్, ఇన్వెస్ట్మెంట్, కంపెనీ టు కంపెనీ. ఒక కంపెనీ ఒక అంశంలో తప్పు చేస్తే దాని వరకే మనం మాట్లాడాలి తప్ప మొత్తం కంపెనీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కదా. ఇక అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో అంతర్జాతీయ స్థాయికి చేరిన జగన్ అవినీతి అనే అంశం మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది సార్. రాష్ట్ర ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక అంటుకుంది, ఎవరు తప్పు చేసినా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు. అండ్ శాసనసభలో ఈ అంశం మీద చర్చకు శాసనసభ్యులందరూ కూడా పట్టుబట్టారు సార్. వాస్తవాలన్నీ తెలిసాక తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట ప్లేస్ చేయండి. ఇప్పుడు ఏ విషయం అయితే ఈరోజు వచ్చిన విషయం,
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే నియమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అవన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్. జగన్ టార్గెట్గా ఎమ్మెల్యేలంతా చాలా ఆరోపణలు చేశారు, మంత్రులు కూడా చాలా ఆరోపణలు చేశారు. అండ్ ఇక్కడ వాస్తవాలన్నీ తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ అక్కడ అదానీ పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడు మీరు అన్న నిజం, ఇలా అదానీ పేరు కనీసం ఉచ్చరించలేదు. అక్కడ జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది అంటున్నారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు జగన్ లంచం తీసుకున్నాడు, ఆరోపణది 1750 కోట్లు. లంచం ఇచ్చిన వాళ్ళు ఎవరు? గౌతమ్ అదానీ. అమెరికన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ సబ్మిట్ చేసినటువంటి కేసులో ఎంత క్లియర్గా చెప్పారంటే డేట్లతో సహా చెప్పింది. ఆగస్టు 7 నాకు గుర్తున్నంత సబ్జెక్ట్ కరెక్షన్ 2021లో గౌతమ్ అదానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12న సాగర్ అదానీ నెవ్యూ, గౌతమ్ అదానీ సమీప బంధువు, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అప్పటి వరకు కూడా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చేసుకోలేదు. ఈ సమావేశాలైన వెంటనే ఆ క్యాబినెట్ ఆమోదించింది అని ఇంత క్లియర్గా అమెరికన్ కోర్టులు వేసిన పిటిషన్లో అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ చెప్పారు. అంటే గౌతమ్ అదానీ పేరు ఒక్క మాట అయినా చంద్రబాబు నాయుడు ఎందుకు అనలేకపోతున్నాడు? నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు టీవీ ఛానల్లో వచ్చి మాట్లాడి పొరపాటున కూడా అదానీ గురించి మాట్లాడతలేరు, అదానీ పేరు కూడా ఉచ్చరిస్తలేరు. ఏమైనా జగన్ 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 అంటున్నారు. జగన్ తప్పు చేస్తే అదానీ తప్పు చేయకుండా జగన్ ఎట్లా తప్పు చేస్తాడు? అదానీ లంచం ఇచ్చాడు, జగన్ లంచం తీసుకున్నాడు, ఇది కదా ఆరోపణ. కానీ జగన్ లంచం తీసుకున్నాడని మాత్రం అంటున్నారు, అదానీ లంచం ఇచ్చారని అంటలేరు. మరి ఎందుకు ఇంత భయం అదానీ అంటే? దానికి ఇంకొక మాట, అధ్యయనం చేస్తామంటున్నారు. నేను సింపుల్గా చెప్తాను. 2021లో ఇప్పటి ఆర్థిక మంత్రి, అప్పటి తెలుగుదేశం పార్టీ తరఫున పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి కేశవ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో అదానీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ పవర్ సేల్ అగ్రిమెంట్ను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో కూడా కేశవ్ పిటిషన్ వేశాడు. అఫ్కోర్స్ దాన్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తిరస్కరించవచ్చు. 16 పాయింట్లతో కూడిన వివరణాత్మకమైన పిటిషన్ను కేశవ్ వేశాడు. చాలా మంచి పిటిషన్. తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాన్ని రిజెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుత ఆర్థిక మంత్రి అయిన కేశవ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశాడు. కేశవ్ ఎవరి తరఫున వేశాడు? వ్యక్తిగతంగా వేశాడా? కేశవ్కు అదానికి ఏమైనా వ్యాపార గొడవలు ఉన్నాయా? ఏమైనా గట్టు పంచాయతీ ఉందా? పొలం పంచాయతీ ఉందా? ఆస్తుల పంచాయతీ ఉందా? కేశవ్కి ఏం సంబంధం? కేశవ్ అంటే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు తరఫునే కదా కేసేసింది. పోనీ చంద్రబాబు నాయుడు చెప్పమనంటే కేశవ్ వ్యక్తిగతంగా వేశాడు, మాకు సంబంధం లేదని. సో మరి 3 ఏళ్ళకు ఇది ఎప్పుడు వేశాడు? 2021లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది, సబ్జెక్ట్ టు ద కేసెస్ అని. హైకోర్టులో ఇచ్చిన దీన్ని అప్రూవ్ చేస్తూ, అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అప్రూవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సబ్జెక్ట్ టు ద హైకోర్టు పిటిషన్ అని గౌరవ ఆర్థిక మంత్రి అయిన కేశవ్ వేసిన పిటిషన్ కోట్ చేస్తూ ఇచ్చింది. కేశవే కాకుండా సిపిఐ నాయకుడు రామకృష్ణ కూడా పిటిషన్ వేశాడు. ఈ 2 పిఏఎల్స్ ఉన్నాయి. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది మరి కేసు ఇప్పుడు అధ్యయనం 3 ఏళ్ల కిందనే అధ్యయనం చేయకుండానే పిల్లేస్తారా ఎవరైనా? 3 ఏళ్ల కింద హైకోర్టులో పిల్లేసే వాళ్ళు ఎలాంటి అధ్యయనం లేకుండా ఇస్తారా చెప్పండి.
తెలుగుదేశం పార్టీ తరఫున హైకోర్టులో పిల్లేశారు. స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు రిప్రజెంట్ చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెద్ద ఎత్తున వాదించారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధ్యయనం చేస్తాను అంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇది 3 ఏళ్ల కిందటి వ్యవహారం, ఇవాళ కొత్తగా వచ్చింది. పోనీ మాకు తెలియదు, స్టడీ చేస్తామంటే నేను ఒప్పుకుంటాను. 3 ఏళ్ల కిందటి వ్యవహారం, 3 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న అంశం, వ్యతిరేకిస్తున్న అంశం, ఇంకా విచారణ, ఇంకా అధ్యయనం చేసేది ఏంటంటున్నా. అమెరికా ఛార్జ్షీట్ పక్కకు పెట్టుదాం. అమెరికాలో ఛార్జ్షీట్ వేశారో అది ఏమవుతుందో తర్వాత సంగతి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాల అవినీతి బండారాన్ని మీరు ఇప్పటి వరకు ఎందుకు కనీసం ప్రస్తావించలేదు? ఈ 6 నెలల్లో కనీసం తెలుగుదేశం పార్టీ ఒక్కరోజైనా ఆనాడు అదానీతో కుదుర్చుకున్న సోలార్ పవర్ అగ్రిమెంట్లో కుంభకోణాలు జరిగాయి, మేము దీన్ని ఆపేస్తామని అన్నారా? ఎందుకంటే ఇదేమి అమెరికా కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు, కేశవ్ పిటిషన్ ఉంది కదా. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటికి ఇంకా భారతీయ జనతా పార్టీతో ఒప్పందం లేదు, బీజేపీతో కలిసి లేదు. అందువల్ల అదానికి కాపాడాల్సిన బాధ్యత లేదు. అందుకే వాళ్ళు ఓపెన్గా బహిరంగంగానే మాట్లాడారు కదా. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా అమెరికా కోర్టుతో సంబంధం లేకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీ డిమాండే అది, నా డిమాండ్ కాదు, మీ రవిశంకర్ డిమాండ్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారిక డిమాండ్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందుకు హైకోర్టుకు వెళ్ళి డిమాండ్ చేశారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జగన్మోహన్ రెడ్డి అవినీతి బండారాన్ని ఎందుకు మీరు విచారణ జరపలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా మేము ఆలోచిస్తాం, న్యాయ నిపుణులతో చర్చిస్తాం, రాష్ట్రం విచారణ జరపాలా, కేంద్రం విచారణ జరపాలా? ఈవెన్ టుడే అసలు ఇమీడియట్గా సిబిసిఐడి విచారణకు ఎందుకు ఆదేశిస్తలేరు? ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి అదాని జగన్కి ఇచ్చిన లంచాల వ్యవహారం పైన, అదాని నుంచి జగన్ తీసుకున్న లంచాల వ్యవహారం పోనీ మీకు అదాని అనడం ఇష్టం లేదనుకోండి, జగన్ తీసుకున్న లంచాల వ్యవహారం పైన అనండి, అదాని పేరు మాట్లాడడానికి మీకు ఇబ్బంది అంటే మరి ఎందుకు మీరు ఇవ్వడం లేదు? ఎవరికి భయపడి మీరు అసెంబ్లీలో తీర్మానం చేయడం లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి. ఇంకా అధ్యయనం ఏంటి? 3 ఏళ్ల కింద మీరే అధ్యయనం చేసి కోర్టుకెళ్ళి పెద్ద ఇల్లు వేయాలంటే మామూలు అధ్యయనం చేయకూడదు కదా. మీరు ఎందుకు విచారణ జరుపుతలేరు? ఇంకా విచారణ జరపాలి, ఆలోచిస్తాం. అది కూడా అదాని పేరు కూడా మాట్లాడకుండా చితూచి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూడండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. పొరపాటున కూడా ఎక్కడ అదాని పేరు రాకుండా చాలా జాగ్రత్త. అది కూడా ఆయన సుదీర్ఘ ప్రసంగంలో ఒక చిన్న పాయింట్గా చెప్పాడు అంతే. ఇంత పెద్ద అవినీతి జగన్ 1750 కోట్లు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మసకబారింది, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతీశారు అన్నాడు. ఎస్ కరెక్ట్, జగన్ దెబ్బతీశాడు. ఎవరితో కలిసి దెబ్బతీశారు? అదానితో కలిసి కాదా? ఆయన స్వతంత్రంగా దెబ్బతీశాడా? ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. గంగవరం పోర్ట్లో 2,000 ఎకరాల ల్యాండ్కి కాను 10% వాటర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. అదానికి జగన్మోహన్ రెడ్డి 600 కోట్లకు అప్పలంగా అప్పచెప్పాడు, 600 కోట్లకు. ఇది అన్యాయం అని అందరము అన్నాం, ఆ రోజు తెలుగుదేశం కూడా అన్నది. కానీ అధికారంలో జైలేంది, దాని గురించి ఒక్క రోజైనా మాట్లాడారా? అంటే అదానితో జగన్ చేసిన అవినీతి పనులపైన మేము మాట్లాడము, వేరే అన్నీ మాట్లాడతాం. ఎందుకు? మరి నేను పబ్లిక్గా డిమాండ్ చేసేది అంటే, మీరు గంగవరం పోర్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 2,000 ఎకరాలకు 600 కోట్లు అవుతుందా గంగవరంలో? మీరు చెప్పండి, ఏ కామన్ సెన్స్ ప్రకారం కూడా 600 కోట్లు అవుతుందా? కనీసం 1 కోటి రూపాయలు ఎకరం ల్యాండ్ అని గంగవరం ఎక్కడుంది? మీకు ఒక అర్బన్ మెట్రోపాలిస్లో పక్కన ఉన్నది. మీరు 2,000 కోట్లను కాదా? మీరంతా కారు చౌకగా అదానికి అప్పచెప్పిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద ఇది. ఎందుకు అమ్మాలి? 600 కోట్లు లేవా జగన్ దగ్గర? 600 కోట్లు లేకనే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాల్సిన కర్మేం పట్టింది ఆంధ్రప్రదేశ్కు? 10% వాటా ఉన్నదాన్ని ఎందుకు వదులుకున్నారు? దీన్ని మేము రద్దు చేస్తున్నాం. అదానితో జగన్ కుదుర్చుకున్న ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోదు? ఇప్పటికీ నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, అయ్యా మీరే డిమాండ్ చేశారు ఇది అవినీతి ఒప్పందాలని. సోలార్ ఎనర్జీ పవర్ సేల్ అగ్రిమెంట్లో అదాని కంపెనీలతో కుదుర్చుకున్న వాటిని రద్దు చేయండి. ఇప్పుడు 12 గిగావాట్ల పవర్ కోసం ఆనాడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అదానీ ఎనర్జీ అండ్ అజూర్ పవర్కు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ప్రకారం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. దీన్ని జగన్ క్యాబినెట్ ఆమోదించింది. ఇది కుదరటానికి 1,750 కోట్లు ముడుపులో జగన్ తీసుకున్నాడన్నది ఆరోపణ. మనమన్న ఆరోపణ అంటాం కానీ తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ అని అంటలేదు కదా, తీసుకున్నారని అంటున్నారు కదా.
మరి 1750 కోట్లు తీసుకొని అదానీతో పవర్ కొనడానికి చేస్తున్న ఒప్పందాలు రద్దు చేయండి అంటున్నారు. రద్దు చేయండి. ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారు కదా. వాస్తవంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కేశవ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమర్థించాడు, తెలుగుదేశం సమర్థించింది. అది నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం అయినా మీకు ఎన్నికలు ఉపయోగపడ్డది కనుక మాట ఇచ్చారని రద్దు చేశారు. మరి దీన్ని ఎందుకు రద్దు చేయరు? అదానితో కుదుర్చుకున్న సోలార్ పవర్ అగ్రిమెంట్, ఎందుకంటే కేశవ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు హైకోర్టులో కూడా వాదించింది ఏంటి కేశవ్? తెలుగుదేశం పార్టీ ఏమని వాదించింది? మార్కెట్లో ₹1.99 యూనిట్ కొంటే మీరు ₹2.54 పర్ యూనిట్ ఒప్పందం చేసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కు కొన్ని వేల కోట్ల నష్టం. ఇవాళ కూడా నాకు గుర్తు, ఆంధ్రజ్యోతిలో ఈనాడులో చదివినట్టు గుర్తు, 72,000 కోట్ల నష్టం, కొన్ని వేల కోట్ల నష్టం అని చెప్పి ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. మరి ఇన్ని వేల కోట్ల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేరు అంటున్నాను. జగన్ చేసుకున్న ఈ చీకటి ఒప్పందాలు అని ఇవాళ పత్రికలు వచ్చాయి. చీకటి ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేరు? రద్దు చేయండి, జగన్ లోపలేయండి, అదాని సంగతి తేల్చండి అంటున్నాం. ఎందుకు మీరు ఆచితూచి మేము అధ్యయనం చేస్తున్నాం, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం, ఇవన్నీ చర్చించే కదనయ్యా ఈ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి నష్టం అని మీరే చెప్పారు కదా. ట్రూ అప్ ఛార్జెస్ పేరిట వేల కోట్లు ప్రజలపైన భారాలు మోపారని. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాం, ప్లీజ్ క్యాన్సల్ దోస్ అగ్రిమెంట్స్. ఒక అవినీతి సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఆమోదించిన ఆ అవినీతి ఒప్పందాలు రద్దు చేయండి. అదానీ పైన కేసు పెట్టండి, జగన్ పైన కేసు పెట్టండి. అదానీ జగన్ అవినీతి భాగోతాన్ని బయట పెట్టండి. మీరు అదానీ పేరు ఉచ్చరించడానికి అభ్యంతరం ఉంటే నా భయం ఏంటంటే అదానీ కాపాడడం కొరకు ఇప్పుడు జగన్ కాపాడతారు. మీరు చూస్తుండండి, జగన్మోహన్ రెడ్డిని కాపాడే పని తెలుగుదేశం పార్టీ చేస్తుంది, జనసేన చేస్తుంది. ఎందుకంటే అదానీ కాపాడాలి కదా. మళ్ళీ ఇప్పుడు జగన్ అదానీ బంధం చాలా గట్టి బంధం. అది ఇప్పుడు జగన్ లోపలైతే అదానీ లోపలేయాల్సిందే. అందువల్ల ఇది స్లోగా, అందుకే నిన్న సుదీర్ఘ ఉపన్యాసంలో చాలా మెల్లగా స్లోగా ఎక్కడో చిన్న మాట అన్నాయి. అది కూడా ఒక్క పేరు అదాని అనకుండా మేము మళ్ళీ వస్తాం, అధ్యయనం చేస్తాం, పరిశీలిస్తాం. అయ్యా 3 ఏళ్ల కింద లోతైన అధ్యయనం చేసి మీరే హైకోర్టులో పిల్లేసి ఈ ఒప్పందాలు 4th విత్ రద్దు చేయండి ఇమీడియట్గా. ఇది లాస్ట్ కదా. మన కేశవ్ చెప్పాడు కదా. కేశవ్ చాలా మేధావి, మామూలు వ్యక్తి కాదు. మేధావి కనుక మీరు ఆర్థిక మంత్రిగా పదవి ఇచ్చారు. అలాంటి కేశవ్ చెప్పాడు ₹2.99 యూనిట్ ఉన్నది, ₹2.54, అది కూడా 25 ఏళ్ల పాటు. సోలార్ ఎనర్జీని 25 ఏళ్ల పాటు ఏ ప్రైస్ ఉంటుందండి? ఎవరు లెక్కేస్తారండి? టెక్నాలజీ మారిపోతుంది. 25 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 25 ఏళ్ల కింద మొబైల్ ఫోను మీకు ఒక స్మార్ట్ ఫోన్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? టెక్నాలజీ మారిపోతున్న కొద్దీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది వాల్యూస్. నువ్వు రేపు అది ₹25 దొరుకుతుందేమో, నువ్వు ఇప్పుడే 25 ఇయర్స్ ఒప్పందం కుదుర్చుకుని లాస్ కాదా? ఇది నేను చెప్పేది కాదు, కేశవ్ చెప్పాడు, తెలుగుదేశం చెప్పింది. తెలుగుదేశం పార్టీ చెప్పిందని అమలు చేయమంటున్నాం. ఎందుకు అమలు చేయరు మీరు? తెలుగుదేశం పార్టీ 3 ఏళ్ల కింద చెప్పిందని ఇంకా అధ్యయనం చేస్తాం, పరిశీలిస్తాం, న్యాయ నిపుణులతో చర్చిస్తామని సాగదీసిన ఎందుకంటున్నా నేను. ఇమీడియట్గా రద్దు చేయని ఒప్పందాలు, కేసులు తర్వాత పెట్టండి. ఒప్పందాలు రద్దు చేసుకుని హక్కైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా. మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి పడేయలేదా? కానీ అదానికి వ్యాపారానికి నష్టం జరిగే పని చేయగలుగుతుందా? ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి? మీకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఇన్న పెద్ద ఇరకాటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసుకోక అదానితో చేసుకున్నాడు అవినీతి ఒప్పందాలు. ఇప్పుడు అదానిని అది కాపాడాలి కదా. మరి అదానిని ఏమనరాదు కదా. అదానిని ఏమంటే బిగ్ బ్రదర్ వస్తాడు ఢిల్లీ నుంచి అనే ధైర్యం ఉంటుందా మీకు అదానిని? అందుకే అదాని పేరు ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నాడు, తెలుగుదేశం ప్రతినిధులు జాగ్రత్త పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేల కోట్ల నష్టం చేస్తే అదాని దగ్గర 1750 కోట్లు ముడుపులు తీసుకున్న ఆరోపణ ఉన్న ఈ చీకటి ఒప్పందాలు రద్దు చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారుల పైన ఈ అవినీతి భారాలను ఆపండి అని అడుగుతున్నాం. మీరు ఇప్పుడు ఎవరు జగన్ ప్రశ్నిస్తున్నారు, ఎవరు జగన్ కాపాడుతున్నారో తేలిపోతుంది కుల్లం కదా. రాజకీయం వేరు, వ్యక్తిగత అభిమానం వేరు. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు మాట్లాడాలి, రాజకీయం చేయాలి. ప్రజా ప్రయోజనాల కోసం సభలో కాస్త గట్టిగానే వాదన వినిపించవచ్చు, కానీ బయట మాత్రం చాలామంది పార్టీలకు అతీతంగా ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు ఉన్నారు. నిన్న సమావేశాలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒకరికొకరు హగ్ చేసుకున్నారు. చాలా ఆత్మీయ ఆలింగనం.
ఒకవైపు బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకుంటున్న సమయంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనం చూడొచ్చు క్లియర్గా ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు మొహం ఇటువైపు పెట్టుకుని. అంటే పవన్ కళ్యాణ్ని విమర్శించడంలో, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడంలో బొత్స ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒకవైపు రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి సైతం, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్, వీకెండ్ పొలిటీషియన్, ఇంకా ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తూ ఉంటే బొత్స ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే చాలా ఆహ్వానించాలి. బొత్స, నేను అనేది ఇది బొత్స పవన్ కళ్యాణ్ కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కలిసినా ఆలింగనం చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు ఆ స్థాయికి ఎందుకు దిగజార్చారో అర్థం కావట్లేదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిస్తే ఆలింగనం చేసుకోవాలి. ఇప్పుడు మీకు మోడీ, రాహుల్ గాంధీ పార్లమెంట్లో స్పీకర్ ఎన్నికప్పుడు పోటీ పడి తర్వాత కరచాలని చేసుకోలేదా? ఇప్పుడు మనకు రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు. శత్రువులు ఉండరు. మీకు ప్రజల తరఫున భిన్నమైన దృక్పథాలు కలిగిన రాజకీయ పార్టీలు ఎంతైనా వాదించుకోవచ్చు, ఎంతైనా చర్చించుకోవచ్చు. అసలు పబ్లిక్ లైఫ్లోనే ఈ శత్రుత్వం అనేది ఉండకూడదు. పబ్లిక్ లైఫ్లో ఉండాల్సింది హుందాతనం. ఒక మీడియాలో ఇప్పుడు నేను అసెంబ్లీ అని అంటలేను, మీడియా అయినా ఎక్కడైనా మనం ఒక అంశం పైన ఎంత గట్టిగా మాట్లాడినా ఆ అంశంతోనే ఎమోషనల్ లింక్ తప్ప దాంట్లో ఉన్న వ్యక్తులతో కాదు ఎప్పుడు కూడా. సో ఆ డీసెన్సీ, ఆ పర్సనల్ డీసెన్సీ ఉంటే డెమోక్రసీకి మంచిది. ప్రజాస్వామ్యంలో మనము రాజకీయాల్లో ఆ హుందాతనం అనేది ఉంటే సమాజానికి చాలా మంచిది. అది ఇప్పుడు వ్యక్తిగతమైన వైరాలు ఉండాల్సిన అవసరం లేదు కదా. చాలా భిన్నమైనటువంటి రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు, తప్పేముంది. వెన్ ఇట్ కమ్స్ టు అసెంబ్లీ డెమోక్రసీకి వచ్చే వరకు అందరూ ప్రజల పక్షాన మాట్లాడాల్సిన వాళ్ళే. అందువల్ల ఈ రకమైన ఒక మంచి సాంప్రదాయం, వీ షుడ్ వెల్కమ్ ఇట్. సో అన్ని రాజకీయ పార్టీల మధ్య అది ఉంటే సమాజానికి మంచిది. సమాజం ఈ పర్సనల్ గొడవలలో, రాజకీయ వ్యక్తిగతమైన అంశాల్లో కూరుకుపోకుండా ఇష్యూస్ పైన ఒక హెల్తీ డిబేట్కు, ఒక హెల్తీ ఇంటరాక్షన్కి ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు.